హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. సో ఏంటి మార్నింగే ఇలా పూజలు కర్ర పట్టుకొని రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్ అంతా కొంచెం చికెన్ పాక్స్ వచ్చి సిక్ అయ్యాను కదా. సో ఇల్లు కొంచెం డస్టింగ్ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. సో చూసారా, నేను చేస్తుంటే మా బాబు కూడా వచ్చాడు మధ్యలో. అలా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచానండి. లేచి కొంచెం ఎండ రాకముందే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఎండ రాకముందే కొంచెం ఎర్లీగా చేసేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. సో ఉదయాన్నే లేచి నేను మొత్తం అలా పైన ముందు బాల్కనీ ఫ్రంట్ పార్ట్ అంతా డస్టింగ్ చేసేసాను, మొత్తం అంతా చేసేసి అప్పుడు లోపల చేద్దామని అనుకున్నాను అనమాట. ఇక్కడ ఈ గ్రిల్స్ మాత్రం కొంచెం ఎక్కువ డస్టే పట్టేస్తాయండి, తుడటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఎలాగ మెయింటైన్ చేయాలి, మరి ఇంకా తప్పదు, క్లీన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి హాల్ కూడా మొత్తం అంతా డస్టింగ్ చేసేసాను. అండ్ ఈ డోర్ బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం ఎక్కువ డస్టే ఉంటుందండి, ఎప్పుడు బూజులు ఎక్కువగానే ఉంటాయి. అవి మొత్తం క్లీన్ చేస్తాను. తర్వాత సోఫా అంతా సర్దేసి అండ్ ఇక్కడ టీపాయ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. అది వైట్ కలర్ అవ్వడంతో త్వరగా అంటే ఆల్టర్నేట్ డేస్ క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట, ఎందుకంటే ఎక్కువగా డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా నీట్గా తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కదా అని చెప్పేసి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మా వారికి నేను బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడితో ఇంక ఇది ఆపేసి కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ సమ్మర్ అవ్వడంతో ఎక్కువగా బట్టలు వచ్చేస్తున్నాయండి, బాగా ఎక్కువ, అంటే రోజు వేయాల్సి వస్తుంది వాషింగ్ మిషన్. పిల్లలకి ఒకటి హాలిడేస్ కదా, అలా 2-3 జతలు మారుస్తూనే ఉన్నారు. సో నేను ఆ పనిలో పని అంటే నేను డస్టింగ్ చేసిన తర్వాత ఈ మిషన్ కూడా ఆన్ చేశాను, ఇది అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు నేను కుకింగ్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే చాలా ఎండలుగా ఉంటున్నాయండి, మార్నింగ్ వేసేస్తే ఇంక ఈవినింగ్ తీయొచ్చులే బట్టలు అనే ఉద్దేశంతో నేను మిషన్ కూడా ఆన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను దోశలు వేద్దాం అనుకుంటున్నాను. సో దోశలు అండ్ దానికి బొంబాయి చట్నీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఈలోపు మిషన్ అవుతూ ఉంటుంది కదా, ఇది చేసేద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. సో చాలా అంటే చాలా ఎండలుగా ఉంటున్నాయండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, పని కొంచెం అవ్వటానికి లేటే అవుతుంది. బట్ ఎలా అయినా సరే చేయాల్సిన పనే కాబట్టి నేను త్వరగానే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అసలు బయట అసలు కిచెన్లో ఉండలేకపోతున్నాం, చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. సో నేను ఇక్కడ దోశలు వేసేసాను, అలాగే నేను చట్నీ కూడా చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఇది అయిపోయిన తర్వాత నేను కిచెన్ కొంచెం బాగా గట్టిగా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే కిచెన్లో మొన్నంతా నేను కొంచెం చెప్పాను కదా సిక్ అయ్యానని, అలా అవ్వడంతో మొత్తం సామాన్ అంతా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదే ఉందండి. అసలు ఏంటేంటో ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద, అవన్నీ క్లీన్ చేయాలంటే నాకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైమే పడుతుంది. సో నేను అది బాగా డీప్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ వంట కూడా చేసేసాను, క్యాబేజ్ ఫ్రై చేశాను అండ్ రైస్ పెట్టేశాను, రసం కూడా పెట్టేశాను. ఇంకా స్టార్ట్ అనమాట, యుద్ధానికి సిద్ధమయ్యానికి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నేను ఇంకా కిచెన్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది మనం ఎంత క్లీన్ చేస్తే, నార్మల్గా అయితే నేను 20 డేస్కి ఒకసారి ఆర్ మంత్లీ వన్స్ అలా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. బట్ ఇదేంటంటే ఏంటో అంటే మనం క్లీన్ చేయకపోతేనే చేయలేదన్న థాట్ ఉంటుంది అనమాట, మనకి నిద్ర కూడా పట్టదు. మొన్నటి వరకు అంటే బాగాలేదు కదా అనే రీజన్ ఉంది అని ఊరుకున్నాను. కానీ ఇంక వన్స్ ఎప్పుడైతే కొంచెం ఓకే అనిపించిందో ఇంక చేసేద్దామని డిసైడ్ అయ్యాను. మన అనకాపల్లి వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకొని వచ్చాను కదండి, ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇంకెలా లేదు, లాభం లేదు, ఇంక చేసేయాలని రాత్రి అసలు నిద్ర పట్టలేదు, చేసేయాలని డిసైడ్ అయ్యాను. చూసారా అసలు డైనింగ్ టేబుల్ మీద మొత్తం కిచెన్లో అన్నీ డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాయి. నేను మొత్తం అది బాగా డస్టింగ్ చేసేసి అండ్ విండో కూడా క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఒక్కటి తీస్తున్నాను, చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఆ చైర్స్ కూడా కొంచెం బాగా డస్ట్ పట్టేశాయి, మొత్తం నీట్గా చైర్స్ అవి కూడా తుడిచేసిన తర్వాత అంటే మనం బద్దకించాం అనుకోండి, అది ఇంకా బద్ధకంలాగే ఆ పని ఇంకా అలాగే ఉంటుంది. అండ్ ఇటువైపు మనం ఇంకో వేరే పని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేమన్నమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది, అమ్మ బాబాయ్ అంటే ఆ పని ఉండిపోయింది అనే థాటే ఉంటుంది తప్ప, ఇంకా అసలు ఒక బయటికి వెళ్ళినా ఇంకొక పని చేసినా ఒక తింటున్నా ఇంకా అదే ఫీలింగ్లా ఉంటుంది. బాబాయ్ ఎలా అయినా సరే ఇది ఇంక చేసేయాలని చెప్పి నేను ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట.
చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, అసలు కిచెన్లో ఉండలేకపోయాను. కొంతసేపు చేసేసి మళ్ళీ బయటకు వచ్చి ఫ్యాన్ దగ్గర కూర్చొని మళ్ళీ కొంతసేపు చేసి మళ్ళీ వెళ్ళి అలా చేశాను. మొత్తం చూసారా అక్కడ మొత్తం ఏవేవో టిన్స్లో స్నాక్స్ తీయడం అండి. ఒకటి బయట పెట్టడం, ఒకటేమో టిన్లో పెట్టడం, ఒకటి బయట ఉంచడం, ఒకటేమో కబోర్డ్లో పెట్టడం, అలా అనమాట. ఏవేవో బాక్సులు అవి చూసారా మొన్న ఎప్పుడో దేనికో తీసాం ఏవో ప్యాకెట్స్ అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు అనుకుంటా. అవి ఇంకా అలా అక్కడే ఉండిపోయినాయి. అవి కూడా లోపల పెట్టాను అనమాట. పిల్లల్ని పెట్టమంటే వాళ్ళు ఇంక అక్కడే ఉంచేశారు. సో అది లోపల పెట్టుకొని ఇంక ఎప్పుడెప్పుడో అండి బాక్సులు ఏంటేంటో ఉన్నాయి. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది క్లీనింగ్గా, అలా తెలియదు కదా ఏది ఎక్కడ పెట్టాలో. ఇవేమో కోకోనట్ వాటర్ తెచ్చుకున్న బాటిల్స్, షుగర్ కేన్ జ్యూస్ తెచ్చుకున్న బాటిల్స్, అవన్నీ అవి పడేద్దామంటే క్రాఫ్ట్ ఏమైనా చేసుకుంటా మమ్మీ కావాలి అని అన్నారని చెప్పి ఉంచాను. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. అవి కూడా తీసుకెళ్ళి అయితే క్రాఫ్ట్, లేదంటే డస్ట్బిన్లో పడేయాలి ఇంకా పట్టుకెళ్ళి. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా తీస్తూ క్లీన్ చేస్తున్నాను. ఏంటేంటో అండి, ఆ కబోర్డ్లోవి ఇక్కడే పెట్టారు, డైలీగా యూస్ చేసేవి ఇక్కడే పెట్టారు. అండ్ ఇక్కడ చూసారా ఏం చేస్తున్నానో, సప్లిమెంట్స్ ఉంటాయి కదా మనకి, మల్టీవిటమిన్, కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్. అవి మీలో ఎంతమందికి అండి సప్లిమెంట్స్ రెగ్యులర్గా యూస్ చేసే అలవాటు ఉంది, నాకు కామెంట్ చేయండి. అదేంటో అండి, అన్నీ బాగానే చేస్తాను కానీ ఆ సిరప్స్ వేసుకోవడం అంటే ఎందుకు అదొక పనిలా ఫీల్ అవుతాను. అవి అలానే ఉంటాయి, మా వారిని తిడుతూనే ఉంటారు. అది రొటీన్ అన్నమాట. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత మళ్ళీ కొని తెచ్చుకోవడం, మళ్ళీ అవి తుడిచి నీట్గా దాయడం. కానీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని అనిపించింది. నా అలవాటు నేను మార్చుకుంటాను. అండ్ ఎవరు అలా చేయకండి. ఓపెన్ చేసిన 2 monthsలోనే సప్లిమెంట్స్ అన్నీ యూస్ చేసేయాలంట. సిరప్స్ లాంటివి ఎక్కువ ఉంచకూడదు. సో రెగ్యులర్గా యూస్ చేయడమే మంచిది. దట్టు ఏంటంటే ఇప్పుడు 30+ వచ్చిన తర్వాత మనకు కొంచెం ఐరన్ తగ్గుతుంది, బోన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, అండ్ అలాగే కొంచెం మనకి నీరసంగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మజిల్ పవర్ కూడా తగ్గుతుంది. సో అందువల్ల సప్లిమెంట్స్ యూస్ చేయడం మంచిదే. అదేంటో అన్నీ తెలిసినా సరే యూస్ చెయ్యం, మరి ఇంకంతే. అలా అనుకోవడమే అనమాట. సో ఈసారి లేదు, ఖచ్చితంగా ఎలా అయినా సరే యూస్ చేసేయాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ యూస్ చేసి కూడా మీకు చెప్తాను, అయిపోయినాయి అని కూడా మీకు వీడియో చేసి పెడతానండి. సో ఇది అనమాట. సో ఇంకొకటి తీస్తూ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ కవర్ కూడా తీసేసి ఇంక వాష్కి వేసేద్దామని అనుకున్నాను అనమాట. సో మొత్తం డైనింగ్ టేబుల్ కూడా మొత్తం అంతా డస్టింగ్ చేస్తాను నీట్గా. చాలా అంటే చాలా డస్ట్ పట్టేసిందండి. హైజీన్గా లేకపోతే మళ్ళీ కిడ్స్ ఉంటారు కదండి ఇంట్లో, చిన్నపిల్లలు ఉంటారు కదా. సో అలా కాక్రోచెస్ అలా ఏవైనా వచ్చినా, లేదా బల్లులు అవి వచ్చినా మళ్ళీ ఇబ్బంది కదా, చిన్నపిల్లలు కదా. మళ్ళీ ఏమో ఏ చిన్నది బాగోకపోయినా మనకు భయం వేస్తుంది. దేనివల్ల బాగాలేదు, ఇది చేయకపోవడం వల్లేనా, ఇది చేయకపోవడం వల్లేనా అనే ఫీలింగ్ అయితే నాకు ఉంటుందండి. నాకు మా పిల్లలకి కానీ ఎప్పుడైనా సరే చిన్న సిక్ అయ్యారు, ఫీవర్ వచ్చింది అంటే ఎందుకు బాగాలేదు అనే ఫీలింగ్తో ముందు నేను ఏం చేస్తానంటే ఇల్లంతా ముందు టెస్టింగ్ చేసేస్తాను. వాష్రూమ్స్ నీట్గా ఉన్నా లేదో చెక్ చేసుకుంటాను. అది ఏంటా రీజన్ అని తెగ ఆలోచించేస్తాను అనమాట. సో చాలా నీట్గా ఉంచుకోవాలండి, చిన్నపిల్లలు ఇంట్లో మాత్రం హైజీన్గా ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ కవర్ ఉంది కదా, అది కూడా తీసుకొచ్చి నేను లిక్విడ్ వేసి నానబెట్టేసాను. ఈలోపు అది నానుతుంది కదా అని. ఇప్పుడు డైనింగ్ టేబుల్ పార్ట్ అయింది. ఇప్పుడు స్టవ్ వైపు అనమాట. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా, కుకింగ్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేద్దామని అనుకున్నాను. మొత్తం అన్నీ తీసి మళ్ళీ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అలా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి అనమాట. మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ అయింది కదా అక్కడ పెట్టేసి నీట్గా అన్నీ క్లీన్ చేసేసాను. అండ్ అలాగే కిచెన్లో ఏంటంటే ఒక పార్ట్ చేసి ఇంకొక పార్ట్ చేయకపోతే నాకైతే ఇంక ఏదోలా ఉంటుందండి. అంటే అయ్యబాబు ఇది చేసి ఇది చేయలేదేంటి, అలాగని వన్స్ స్టార్ట్ చేశానంటే మొత్తం అంతా క్లీన్ అయ్యే వరకు వదిలిపెట్టను అనమాట. సగం సగం ఎందుకో అలా చేయబుద్ధి కాదండి. మరి నాకే అలా ఉంటుందో అందరికీ అలాగే ఉంటుందో తెలీదు. అంటే ఒకటి చేసి ఒకటి చేయకపోతే మళ్ళీ డస్ట్ అంతా వెళ్ళి అక్కడ ఉన్నట్టు, అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉండదు అనమాట. సో మొత్తం అంతా కిచెన్ స్టవ్ యాక్చువల్లీ నీట్గానే ఉంది, మొన్న రీసెంట్గానే క్లీన్ చేశాను నేను. అయినా ఇంకెందుకులే చేసేద్దాం కదా అన్నీ అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో నేను స్టవ్ క్లీనింగ్కి, అలాగే అక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా టైల్స్, అవి క్లీనింగ్కి అన్నిటికీ ఒకే ఒక లిక్విడ్ వాడుతానండి. ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అని అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు కానీ, అంటే నేను అన్ని కెమికల్స్ ఉన్నవి అన్ని ఎక్కువ యూస్ చేయడానికి నాకు ఇష్టపడదు అనమాట, నచ్చదు. నేను డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది యూస్ చేసి నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేస్తాను. స్టవ్వే కదండి, స్టవ్, ప్లాట్ఫామ్ అండ్ బ్యాక్ సైడ్ టైల్స్, ఇవన్నీ మొత్తం అదే లిక్విడ్తో నేను క్లీన్ చేస్తాను. ఏదైనా అండి పర్టికులర్ లిక్విడ్ అనే లేదు, ఏదో ఒక లిక్విడ్తో యూస్ చేసి కడిగేస్తాను అనమాట మొత్తం అంతా. సో కొంతమంది అని కాదు, వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
క్లాత్ పెట్టి తుడిచేస్తారు స్టవ్ని బ్యాక్ సైడ్ కిందన అక్కడ. సో నాకు ఎందుకో అలా నచ్చదండి, అస్సలు నచ్చదు. నేను స్టవ్ క్లీన్ చేశానంటే మొత్తం నీట్గా కడిగేసుకోవాలన్నమాట స్టవ్ అంతాను, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ పాట్ అయింది, కానీ ఇప్పుడు పక్కన అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంక ఏంటో ఒక స్టీల్ సామాన్ల షాపు ఏదోలా ఉందన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇటు పెట్టాలి, కబోర్డ్లో పెట్టాల్సిన కబోర్డ్లో పెట్టి మళ్ళీ అటు సైడ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ మీలో ఎంతమందికి అండి అలవాటు ఉంది, పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు, వాటిల్లో చెత్త వేసి డస్ట్బిన్లో పడేయటం. నేనైతే కంపల్సరీ నాకు అలవాటు స్టార్టింగ్ నుంచి ఉందండి. ఆ పాలిథిన్ కవర్సే కాదు, లైక్ ఏవైనా మనం గ్రోసరీస్ తెచ్చుకుంటామా ఆ కవర్స్ కూడా అందులోనే మొత్తం అంతా ఒక కవర్ పెట్టుకుంటాను. మొత్తం అంతా మనం తిన్న ఎంగిలి అండ్ లైక్ ఆనియన్స్, చిల్లీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ అందులోనే వేసేసి అక్కడ పెడతాను అనమాట. లాస్ట్లో అది ఫిల్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. ఎందుకు ఇలా చేయటం వల్ల డస్ట్బిన్ కూడా పాడవదు, అండ్ అలాగే మనకు కూడా కిచెన్ దగ్గర అలా పదే పదే మాటికి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి వచ్చే పని కూడా ఉండదు అని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా, అండ్ ఇటువైపు పార్ట్ కూడా మొత్తం నేను క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం సేమ్ లిక్విడ్, ఇంకా అదే లిక్విడ్ అనమాట, మరి ఇంక వేరేది యూస్ చేయను నేను. అండ్ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తాను. దాంతో చేస్తే నీట్గా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. జిడ్డు ఉన్న, ఏవైనా మచ్చలు ఉన్నా, అలాగే ఏవైనా స్టెయిన్స్, లెమన్ అది కట్ చేసినప్పుడు స్టెయిన్స్ ఉంటాయి, అవి ఏమున్నా సరే అలా అయిపోతూ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ మొత్తం అన్ని గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇవి అయిపోతే ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేస్తే ఇక్కడతో ఈ పార్ట్ ఇలా అయిపోతుంది అనమాట. ఈ పని ఇలా అయిపోయినట్టే. అండ్ అక్కడ నేను ఫ్యాన్ పెట్టుకున్నాను కదా, ఫ్యాన్ ప్లేస్ అంతా అది కూడా నేను క్లీన్ చేస్తానండి. మొత్తం అంతా స్పీడ్గా చేశాను. బేసిక్గా యాక్చువల్లీ నేను ఇది కొంచెం స్పీడ్గా మీకు చూపిస్తున్నాను, కానీ ఇది నాకు క్లీన్ చేయడానికి ఒక పూట పట్టిందనమాట. ఇది మొత్తం నేను క్లీన్ చేయడానికి. అంటే అంత లైక్ అంత బాగా క్లీన్ చేయకపోతే ఎందుకో చేసుకున్న ఫీలింగ్ ఉండదన్నమాట, అంతే. సో గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా నీట్గా కోలిన్తో నీట్గా క్లీన్ చేసేసి నేను ఆల్రెడీ ఉతికేసి ఆరబెట్టాను అనమాట. డైనింగ్ టేబుల్ కవర్ అది కూడా ఆరిపోయింది, తీసుకొచ్చి అంతా నీట్గా ఆర్గనైజ్ చేసేసాను, నీట్గా పెట్టేశాను. సో డైనింగ్ టేబుల్ మీద పెట్టాల్సినవి ఉంటాయి కదండి, సో అవన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ, సో పికిల్స్ ఫ్రూట్స్ అనమాట అవన్నీ, అండ్ ఒడియాలు కొన్ని ఉంటే అవన్నీ పెట్టేశాను. సో చూసారు కదండి, నేను ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.